ఏజ్ వచ్చాక మాట. ఇప్పటివరకు ట్రావెల్ కలిసి చేయాలి, అదే అసలు జీవితం. అవును. ముందు పిల్లలు లేనప్పుడు చేసినది కొత్త. ఓ ఇష్టానికి డబ్బులు ఖర్చు పెట్టాడు, సినిమాలకు వెళ్ళిపోవడం, అది చేసాడు, ఇంట్లో తినకుండా, అదొక రకమే. తర్వాత అది బాధ్యతగా తెలిసి ఇంత చేసాం కదా, చూసావా అసలు ప్రేమ ఇది కదా అనే తిట్టుకున్నా కొట్టుకున్నా అవి బాగుంటాయి. బాగుండకపోయినా ఇద్దరు నటిస్తారు. ఇప్పుడు పెళ్ళం తిట్టేస్తుంది అనుకోండి, వీడు భరించలేక వీడు కూడా తిడతాడు. ఏంటి ఆవిడ తగ్గాలని తప్ప, ఆవిడ తిట్టడం ఏదో బాధతోటి, ఆవిడ కాలు సరిగ్గా లేదు, మోకాళ్ళ నొప్పులు, అవస్థ పడుతుంది, వీడు కాఫీ కావాలన్నాడు, వచ్చి తీసుకోండి అంది అనుకుంటున్నాం ఊరికే. నా సీక్రెట్స్ బయట పెట్టేయట్లేదు, ఇంటింటి సీక్రెట్స్ బయట పెట్టేస్తున్నాను, అందరి సీక్రెట్లు బయట పెట్టేస్తున్నాను నేను. అందరూ రండి, 60 దాటిన వాళ్ళు, మీ సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్నాను. సో అయ్యేటప్పటికి 5 నిమిషాలు తాటాకమంటుంది, ఇద్దరు కూల్ అయిపోతాయి. అసలు కాఫీ తెచ్చుకోవడం పట్టుదల ఉంటే వీళ్ళు 60 ఏళ్ళు ఎలా బతికారు, ఎంత ప్రేమను మోసుకెళ్ళారు, ఎన్ని సంఘటనలు చూశారు వీళ్ళు, ఎన్ని బాధ్యతలు మోసారు. ఇప్పుడు హాయిగా నువ్వు ఇద్దరిలో ఎవరు లేకపోయినా రెండో వాళ్ళు బతకలేరని తెలుసు, రోజు వెళ్ళదని. సో అది అలవాటైపోయింది ఆ ప్రేమ. వాడు ఎవడో అన్నట్టు, పెళ్లి చేసుకుంటే నీకు కష్టాలు 2 నెలలే ఉంటాయి అన్నట్టు, తర్వాత పోతాయాడు, లేదు అలవాటైపోతాయి. అలవాటైపోతాయి.